అసలు ఈ పానీపూరిని ఎవరు కనిపెట్టుంటాడో గాని ఈ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లో పానీపూరికి ఉన్నంత రేంజ్ ఇంకా దేనికి ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇంకా యంగ్స్టర్స్ కి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనందరికీ తెలుసు పానీపూరికి ఎంత క్రేజ్ ఉందో. కాకపోతే ఏంటంటే ఈ రోడ్ సైడ్స్ నా పానీపూరి అనేది మనకి అంత హైజీనిక్ గా అనిపించదు. అండ్ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారో, ఎలా దాన్ని తయారు చేస్తారో అన్న డౌట్ తో చాలా మంది ఆగిపోతూ ఉంటారు. సో టేస్టీ స్ట్రీట్ స్టైల్ పానీపూరిని ఇంట్లోనే ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. నేను మీ యోగవాణి శ్రీని. సో ముందుగా మనకి పానీపూరి చేసుకోవాలంటే ఏమేం కావాలి? పూరి కావాలి, పూరిలో పెట్టడానికి స్టఫింగ్ కావాలి, పానీ కూడా కావాలి. ముందుగా స్టఫింగ్ ఎలానో చూసేద్దాం. 1 కప్పు పచ్చి బఠానీలనైతే 7-8 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. బఠానీలు నానిపోయిన తర్వాత వీటిని కుక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి పచ్చి బఠానీలను అయితే యాడ్ చేయండి. అలాగే 1 లేదా 2 బంగాళదుంపల్ని కూడా కట్ చేసి వేయండి. చాట్ అనేది మనకి మంచి కలర్ లో రావాలి అంటే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేయండి. కొంచెం ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ బఠానీలు ఉడికేలోగా మరోవైపు పానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. దానిలోకి 2-3 పచ్చిమిరపకాయలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టండి. ఈ పుదీనా, కొత్తిమీర వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఈ పుదీనా, కొత్తిమీర పేస్ట్ని డైరెక్ట్గా బౌల్లోకి తీసుకోండి. లేదంటే స్ట్రైనర్ యూజ్ చేసి దీనిలో ఉన్న పిప్పిని అయితే సపరేట్ చేసుకోండి. తరువాత ముందుగానే నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని అయితే దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కారం, చాట్ మసాలా, తగినంత ఉప్పు, 1 పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ సరిపోయాయో లేదో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేయండి. ఫైనల్గా కొంచెం మిరియాల పొడినైతే కలపండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా పానీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత పూరి ఎలానో చూద్దాం. నేనైతే నాకెప్పుడు పానీపూరి తినాలి అన్నా ప్రతిసారి పూరీని ఇంట్లో చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ పూరీలను అయితే మార్కెట్ నుండి తెచ్చుకున్నాను. నాకైతే జస్ట్ 20 to 30 రూపీస్లో వచ్చేసాయి ఇవి. మీకు కావాలంటే ఇలా అయినా సరే తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే చపాతీ పిండితో కూడా మనం పూరీని రెడీ చేసుకోవచ్చు. క్విక్ అండ్ ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు నేను ఇలా చేస్తాను. సో ఇప్పుడు ఈ పూరి గొట్టాలను అయితే మనం మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. 10 to 15 మినిట్స్ దాటుతుంది కాబట్టి ఈ బఠానీలు కూడా మెత్తగా కుక్ అయి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బఠానీల్ని మెత్తగా ఎనుపుకోవాలి. మీ దగ్గరున్న పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ వీటిని అయితే మెత్తగా స్మాష్ చేసుకోండి. మరి పప్పులాగా ఎనపకుండా అక్కడక్కడ బఠానీలు ఉండేలాగా పలుకుగానే ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ని అయితే యాడ్ చేయండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమాటాని అయితే యాడ్ చేయండి. టమాటాని మెత్తగా మగ్గనిచ్చాక దీనిలోకి 1 స్పూన్ చాట్ మసాలా, ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీరా పౌడర్, గరం మసాలాని యాడ్ చేయండి. అలాగే 1 స్పూన్ కారాన్ని, మీ రుచికి తగ్గ ఉప్పునైతే వేసి ఈ మసాలాలన్నిటినీ 3 to 4 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఫ్రై చేయండి. తర్వాత ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా ఆకుల్ని యాడ్ చేయండి. మంచి టేస్ట్ కోసం హాఫ్ లెమన్ని కూడా పిండుకోవచ్చు. ఫైనల్గా ఈ స్టఫింగ్ చాట్ను కూడా యాడ్ చేసేయండి. ఈ చాట్ని 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మరీ గట్టిగా అనిపిస్తే 1/2 కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా పానీ, పూరి, చాట్ని అన్నిటినీ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా పానీపూరిని తినాలనిపిస్తే ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పానీపూరిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.